Yeah, it has started recording. So coming to this topic, today I'm going to teach you structure of a C program. For this, I'm taking this. Yeah. Okay. Structure of a C program. So before I teach you structure of a C program, as most of you have come to this class for the first time because you have not written, I didn't teach you even one program to most of you, but the students who for whom I have taught, okay, uh, that is who enrolled to our college in the first counseling, they already know how to write programs. So I just want to teach you a simple basic program, then I will talk about structure of a C program. ఓకే, అసలు ఒక ప్రోగ్రామ్ అనేది చూపిస్తాను, ఆ ప్రోగ్రామ్ తర్వాత నేను స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ చెప్తాను. ఓకే, యా, బేసిక్ స్ట్రక్చర్. ఇప్పుడు ఒక ప్రోగ్రాంలో ఎప్పుడు అమ్మా ఓకే, ఆన్లైన్ జీడీపీ ఓపెన్ చేస్తే ఇదిగోండి, ఇది చూడండి. ఓకే, ఇట్లా ఉంటుంది కదా, అవునా? యా, దిస్ ఈస్ నథింగ్ బట్ కమెంట్. ఇన్ని స్టార్లు పెట్టక్కర్లేదు. కమెంట్ అంటే ఏంటి అంటే అది ఎగ్జిక్యూట్ అవ్వదు, అది సి ప్రోగ్రామ్ కాదనమాట నా. ఓకే, జస్ట్ ఏ కమెంట్ డిస్క్రిప్షన్. వెల్కమ్ టు, చూడండి, వెల్కమ్ టు జీడీబీ ఆన్లైన్. అది ఏమైనా కోడా, సి ప్రోగ్రామ్ కోడా? కాదు కదా. జీడీబీ ఆన్లైన్ ఈజ్ ఏ ఆన్లైన్ కంపైలర్ అండ్ డీబగ్గర్ టూల్ ఫర్ సి, సి ప్లస్ ప్లస్, పైథాన్, ఏదో కొన్ని లాంగ్వేజెస్, చాలా లాంగ్వేజెస్ ఇచ్చారు ఇక్కడ, అవునా? తర్వాత ఇంకోటి ఏముంది, కోడ్ కంపైల్ రన్ అండ్ డీబగ్ ఆన్లైన్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఇదేంటి, దీని మెసేజ్ ఇచ్చాడు అంతే కదా, జస్ట్ ఏ కమెంట్. కమెంట్. ఓకే, ఈ కమెంట్స్ అనేవి ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది అనేది కమెంట్ మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, అర్థమవుతుందమ్మా? ఈ ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఓకే, ఓ ప్రోగ్రామ్ రాశారు, ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అనేది మనం ఇక్కడ కమెంట్ లో ఇచ్చుకోవచ్చు. ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం, ఆ వేరియబుల్ దేనికోసం డిక్లేర్ చేసాం అని మీరు కమెంట్ లో ఇచ్చుకోవచ్చు. సో దట్ మీరు ఆ కంపెనీ వదిలేసి వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు ఇంకోళ్ళు జాయిన్ అవుతారు కదా, వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అనేది అర్థం అవ్వడానికి అనమాట. కస్టమర్ అయినా చూసినప్పుడు ప్రోగ్రామ్ చూడు, కస్టమర్ ఇటుకు ఎగ్జిక్యూట్ చేస్తాడు అంతే. ఓకే, సో నెక్స్ట్ వేరే వాళ్ళు ఎవరైనా ప్రోగ్రామర్స్ మీ ప్రోగ్రామ్ చూసినప్పుడు ఈ ప్రోగ్రామ్ దేనికి, ఈ వేరియబుల్ దేనికి వాడుతున్నారు అని ఈజీగా అండర్స్టాండ్ అవ్వటానికి మనం కమెంట్స్ అనేది ఇస్తాం. అంతేకాదు, మనం రాసిన ప్రోగ్రామ్ కొన్ని ఏళ్ళ తర్వాత మళ్ళీ మనం చూసినప్పుడు ఈజీగా అర్థం అవటానికి కూడా ఈ కమెంట్స్ బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, కమెంట్ అనేది ఏంటి, కమెంట్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటెడ్ బై ద సి లాంగ్వేజ్. అంటే అది కమెంట్ అనేది సి ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్ కాదు, జస్ట్ ఓన్లీ ఫర్ అవర్ డాక్యుమెంటేషన్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం మనం రాసుకునేది. ఓకే, ఆ కమెంట్ లో రాసినవి ఏమి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకేమా? సో కమెంట్స్ రెండు రకాలమ్మా. మల్టీ లైన్ కమెంట్ అంటే 2-3 లైన్స్ ని ఒకేసారి కమెంట్ చేయటానికి మనం మల్టీ లైన్ కమెంట్స్ వాడతాం. చూడండి, మల్టీ లైన్ కమెంట్ స్టార్టింగ్ చూసారా, కనబడుతుందా? కొంచెం జూమ్ చేయనా? Yeah, are you able to see this? Anybody respond? Am I audible? Yes, ma'am. Okay. ఓకే, ఓకే. సో ఇది మల్టీ లైన్ కమెంట్, స్లాష్ స్టార్ అని పెట్టి స్టార్ట్ చేసి కమెంట్ అంటే దాని గురించి ఏదైనా, దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్, దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని రాస్తున్నాను. ఏమా, ఫస్ట్ ప్రోగ్రామ్ అని రాశాను కదా, ఇది చూడండి, ఇది ఎండ్ చేశాను, అయిపోయింది. ఓకే, this is my first program in first year BSc. ఓకే, చూడండి కమెంట్ స్టార్టింగ్ ఎలా కమెంట్ చేశాను, అండ్ ఎండింగ్. సో మల్టీ లైన్ కమెంట్స్ అనేది స్లాష్ స్టార్ తో బిగిన్ అవుతాయి, ఎండ్ ఎలా అవుతాయి, స్టార్ స్లాష్ తో బిగిన్ అవుతాయి. ఓకే, ఈ డివిజన్ సింబల్ అమ్మా, మనం డివిజన్ సింబల్ A/B అని ఎలా రాస్తాం, డివిజన్ సింబల్. ఓకేనా?
డివిజన్ సింబల్, తర్వాత మల్టిప్లికేషన్ సింబల్, స్టార్. ఐ మీన్ డివిజను స్టార్తో బిగిన్ అవుతుంది, ఎండింగ్ ఏంటి స్టార్ డివిజన్తో ఎండ్ అవుద్ది. సో ఇది కమెంట్. ఇది మల్టీ లైన్ కమెంట్. మల్టీ లైన్ అంటే ఏంటి? పేరులోనే ఉంది, మల్టీ లైన్ అంటే 2-3 లైన్స్, మోర్ దెన్ 1 లైన్. మల్టీ లైన్ అంటే మోర్ దెన్ 1 లైన్ని కమెంట్ చేయడానికి మనకి ఇది వాడచ్చు. మోర్ దెన్ 1 లైన్ అనే కాదమ్మా, ఒక లైన్ని కూడా కమెంట్ చేసుకోవడానికి మనకి ఇది వాడచ్చు. కానీ ఒక లైన్ని కమెంట్ చేయడానికి మనకి ఎక్స్ట్రా కమెంట్స్ ఉన్నాయి. ఇది 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 ఆ లైన్ మొత్తాన్ని కమెంట్ చేస్తుంది అన్నమాట. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, ఇలా రాసి దిస్ ఈజ్ ఏ కమెంట్. ఓకే, సో అలా ఎక్కడ ఈ 2 డివిజన్ సింబల్స్ కనుక ఇస్తే పక్క పక్కనే, ఓకే, అక్కడి నుంచి డివిజన్ సింబల్ ఇక్కడి నుంచి ఎండ్ ఆఫ్ ద లైన్ వరకు అది కమెంట్ కింద తీసుకుంటుంది ఇదంతా. ఓకే, ఎక్కడైనా ఇవ్వు, మధ్యలో ఇచ్చామనుకో ఇది ఫర్ ఎగ్జాంపుల్, ఓకే ఓకే, ఇంతవరకు సి ప్రోగ్రామ్ కింద తీసుకుంటుంది. ఓకే, మళ్ళీ ఇక్కడి నుంచి అది కమెంట్ కింద తీసుకుంటుంది ఎండ్ వరకు. ఓకే, ఎండ్ వరకు, ఈ లైన్ ఎండ్ వరకు. ఓకేనా? సో 2 టైప్స్ ఆఫ్ కమెంట్స్ నేర్పించాను కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి. ఒకటేమో మల్టీ లైన్ కమెంట్స్, ఇంకోటేమో సింగిల్ లైన్ కమెంట్. ఓకే, సింగిల్ లైన్ కమెంట్కి మనం ఏం వాడతాం అమ్మా? 2 డివిజన్ సింబల్స్ వాడతాము. మల్టీ లైన్ కమెంట్స్కి స్టార్టింగ్ సింబల్, ఎండింగ్ సింబల్ ఉంటుంది. ఓకేనా? అండర్స్టూడ్? ఎస్, ఎనీ డౌట్స్ ఇన్ దిస్? యూజింగ్ కమెంట్స్ అయిపోయిందిగా? యా, యూజింగ్ కమెంట్స్ అయిపోయింది. So there are 2 types of comments. One is multi-line comment, and another is single line comment. Single line comment is denoted by, is started by 2 division symbols. Multi-line comment is started by division symbol and star and ended by star and division symbol. Whatever we write inside the comment will not be executed by the C program. Okay, so now coming to the structure of a C program. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ఏ సి ప్రోగ్రామ్. ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్. జనరల్గా ముందు ఇది డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటాను. ఎందుకు డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే ఈ ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది, సో దీన్ని డాక్యుమెంటేషన్ సెక్షన్. ఒక సి ప్రోగ్రామ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్లో అన్ని కంపోనెంట్స్ ప్రతి ప్రోగ్రామ్కి ఉండకపోవచ్చు. ఓకేమా? సో ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్లో ఏం రాస్తామో, ఈ ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది అని రాస్తాం. యా, డాక్యుమెంటేషన్ సెక్షన్లో ఏం రాస్తామా? ఈ ప్రోగ్రాము, ఇప్పుడు రాసే ప్రోగ్రాము దేనికి సంబంధించింది అనేది మనం డాక్యుమెంటేషన్ సెక్షన్లో రాస్తాం. తర్వాత దీన్ని లింక్ సెక్షన్ అంటాం. ఓకే, ఇది థియరీ అమ్మా, థియరీ క్వశ్చన్. స్ట్రక్చర్ ఆఫ్ ఏ సి ప్రోగ్రామ్ అనేది థియరీ క్వశ్చన్ కింద మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. ఇది డాక్యుమెంటేషన్ సెక్షన్. దిస్ ఈస్ డాక్యుమెంటేషన్ సెక్షన్. ఓకే, నెక్స్ట్ కమ్స్ దిస్ ఈస్, ఇది నెక్స్ట్ సెక్షన్ ఏంటిది? ఇది. ఓకే, ఇదేంటి? లింక్ సెక్షన్ అంటాం. దీన్ని ఏమంటాం? లింక్ సెక్షన్. ఓకే, పాత వాళ్ళు ఎవరైనా చెప్పండి, ఇది ఏంటి యాక్చువల్లీ? ఏంటమ్మా ఇది, ఎందుకు రాస్తామో చెప్పండి ఎవరైనా. యా, ఎనీబడి? హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఎందుకు రాస్తామమ్మా? ఓకే, చెప్పట్లే. ఓకే, మర్చిపోయారా? హ్యాష్ ఇంక్లూడ్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటారమ్మా. ఆ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అనేది ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు. ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చెప్పినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎస్టీడీ అంటే స్టాండర్డ్ అమ్మా. ఎస్టీడీ అంటే ఏంటి? స్టాండర్డ్. ఐఓ అంటే ఏంటమ్మా?
రెస్పాన్స్ ఇస్తే బాగుంటుంది ఎవరో ఒకళ్ళు. ఇన్పుట్ అండ్ అవుట్పుట్. వెరీ గుడ్. ఓకే, స్టాండర్డ్ ఎస్టీడీ అంటే స్టాండర్డ్, ఐఓ అంటే ఇన్పుట్ అవుట్పుట్. ఓకే, ఇది ఎస్టీడీ ఐఓ హెడర్ ఫైల్. ఎందుకు దీన్ని ఎస్టీడీ ఐఓ అని హెడర్ ఫైల్ అని అంటున్నానంటే ఇక్కడ డాట్ హెచ్ అని పెట్టాను. డాట్ హెచ్ అంటే ఏంటి? ఎస్టీడీ ఐఓ అనేది హెడర్ ఫైల్. మరి హెడర్ ఫైల్లో ఏముంటాయి అంటే హెడర్ ఫైల్లో బోల్డ్ అని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. అంటే సి ప్రోగ్రామ్ తయారు చేసింది డెన్నిస్ రిచ్చి కదా. ఆ డెన్నిస్ రిచ్చి అనే అతను ఈ హెడర్ ఫైల్లో బోల్డ్ అని ఫంక్షన్స్ రాసి ఉంచాడనమాట. ఓకే, ఆ ఎస్టీడీఐఓ డాట్ హెచ్ హెడర్ ఫైల్లో ఆ డెన్నిస్ రిచ్చి రాసిన ఒక ఫంక్షన్ పేరే ప్రింట్ఎఫ్. ప్రింట్ఎఫ్ ఫంక్షన్. ఓకే, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అనేది ఎక్కడుంది? ఎస్టీడీఐఓ డాట్ హెచ్ హెడర్ ఫైల్లో ఉంది. ఓకే, సో ముందు మనం ప్రింట్ఎఫ్ ఫంక్షన్ రాయట్లేదు, ఏకంగా ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం అంతే. ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం, పిలుస్తున్నాం అంతే. అంతేగాని ఆ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ మనం రాయట్లేదు. ఓకే, ఫంక్షన్ అంటే ఏంటి అంటే మాడ్యూల్ అమ్మ. మాడ్యూల్నే మనం ఫంక్షన్ అంటాం. ఓకే, సి ప్రోగ్రామింగ్లో మాడ్యూల్ని ఫంక్షన్ అంటాం. ఫంక్షన్ అని ఎలా మనం ఐడెంటిఫై చేయటం? ప్రోగ్రాంలో ఇది ఫంక్షను, ఇది వేరియబుల్ ఎలా ఐడెంటిఫై చేయటం అంటే ఫంక్షన్ పేరు తర్వాత ఇదిగో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఉంటుంది. ఈ ఓపెన్ బ్రాకెట్, ఈ క్లోజ్ బ్రాకెట్ ఉంటుంది, మధ్యలో ఏదైనా ఉండొచ్చు కూడా. ఓకే, సో ఇక్కడ కూడా ప్రింట్ఎఫ్ చూడండి. ప్రింట్ఎఫ్ ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ ఉందా? అవునా? ప్రింట్ఎఫ్ ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఉంది, ఇక్కడ క్లోజ్ బ్రాకెట్ ఉంది చూడండి, మధ్యలో ఎన్నైనా ఉండొచ్చు. ఓకే, సో ఒక పేరు తర్వాత నేమ్ ఆఫ్ ద ఫంక్షన్, అది నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ తర్వాత ఇలా ఓపెన్ బ్రాకెట్ ఉండి కొన్ని ఏవైనా ఉండొచ్చు మధ్యలో, తర్వాత క్లోజ్డ్ బ్రాకెట్ ఉంటే అది ఫంక్షన్ అని అర్థం. ఓకేమా? సో మెయిన్ అనేది కూడా ఫంక్షనే. మెయిన్ అనేది కూడా ఫంక్షనే. ఓకే, మెయిన్ అనేది కూడా ఫంక్షనే. ఇలాంటి ఫంక్షన్స్ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ఎక్కడుంది? ఎస్టీడీఐఓ డాట్ హెచ్ హెడర్ ఫైల్లో ఉంది. ఓకే, నెక్స్ట్ లింక్ సెక్షన్ తర్వాత జనరల్గా సింబాలిక్ కాన్స్టెంట్స్ ఉంటాయి. ఓకే, డాక్యుమెంటేషన్ సెక్షన్ తర్వాత లింక్ సెక్షన్ తర్వాత సింబాలిక్ కాన్స్టెంట్స్ అనేది ఉంటాయి. సింబాలిక్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి చూద్దాం. ఓకే, ఈ సెక్షన్స్ అనేది అన్ని ప్రోగ్రామ్స్కి ఉండకపోవచ్చమ్మా. కొన్ని ప్రోగ్రామ్స్కి అవసరమైతే రాసుకుంటాం, లేకపోతే రాయం. ఓకే, ఇప్పుడు మనం రాసే చిన్ని ప్రోగ్రామ్స్కి డాక్యుమెంటేషన్ సెక్షన్ రాయం జనరల్గా. అర్థమైందా? చిన్న ప్రోగ్రామ్ చూడంగానే అర్థమవుద్ది ఏం ప్రోగ్రామో అని, అలాంటప్పుడు మనం డాక్యుమెంటేషన్ సెక్షన్ రాయం. ప్రతి ప్రోగ్రామ్ మటుకు ఈ లింక్ సెక్షన్ మటుకు అదే ఇంక్లూడ్, హ్యాష్ ఇంక్లూడ్ అని కనీసం ఎస్టీడీఐఓ డాట్ హెచ్ హెడర్ ఫైల్ అనేది మనం ఇంక్లూడ్ చేస్తాం. ఇంకా బోల్డ్ అని హెడర్ ఫైల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోనియో డాట్ హెచ్, ఎస్టీడీఎల్ఐబి డాట్ హెచ్. ఓకే, బోల్డ్ అని హెడర్ ఫైల్స్, మ్యాథ్ డాట్ హెచ్, మ్యాథ్ ఫంక్షన్స్, స్క్వేర్ రూట్ అలాంటి ఫంక్షన్స్ మనం వాడాలి అని అంటే మనం మ్యాథ్ డాట్ హెచ్ అనే దాన్ని ఇంక్లూడ్ చేయాలి. లెట్ మీ ఇంక్లూడ్ దట్ ఆల్సో. సో లింక్ సెక్షన్, ఇప్పుడు లింక్ సెక్షన్లో మనకి రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటేమో ఎస్టీడీఐఓ డాట్ హెచ్ హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేస్తున్నాం, ఇంకోటేమో మ్యాథ్ డాట్ హెచ్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ కమ్స్ సింబాలిక్ కాన్స్టెంట్స్. సింబాలిక్ కాన్స్టెంట్స్ అనేది ఏంటి అంటే హ్యాష్ డిఫైన్తో స్టార్ట్ అవుతాయి. ఓకే, మీకు చిన్నప్పుడు అంతా నేర్చుకున్నారు కదా, వేరియబుల్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే ఏంటి నేర్చుకున్నారు కదా. చెప్పాలా నేను? వేరియబుల్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే ఏంటి అనేది చెప్పక్కర్లేదుగా. వాట్ ఈజ్ ఎ వేరియబుల్? వేరియబుల్ వేరియబుల్ అంటే ఏంటి? సి ప్రోగ్రామింగ్లో వేరియబుల్ డెఫినేషన్ వేరు, మ్యాథ్స్లో వేరియబుల్ అనేది వేరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ గురించి మాట్లాడదాం. ఓకే, x² + 2. దీంట్లో వేరియబుల్ ఏంటి, కాన్స్టెంట్ ఏది చెప్పండి అమ్మా. ఏది వేరియబుల్? మ్యాథ్స్ గురించి మాట్లాడుతున్నాను, సి ప్రోగ్రామ్ గురించి మాట్లాడలేదు ఇప్పుడు. దీంట్లో ఏదమ్మా వేరియబుల్? ఒక అమ్మాయి రెస్పాన్స్ ఇస్తుంది,
ఎవరైనా అబ్బాయి రెస్పాన్స్ ఇవ్వండి. x+2 అని రాశాను కదా! దాంట్లో వేరియబుల్ ఏది? కాన్స్టెంట్ ఏది చెప్పండి? X అనేది వేరియబుల్ మ్యామ్, 2 అనేది కాన్స్టెంట్. ఓకే. వెరీ గుడ్. x అనేది వేరియబుల్, 2 అనేది కాన్స్టెంట్. వేరియబుల్ అని ఎందుకు అంటున్నాం అంటే x బదులు నేను ఏదైనా రీప్లేస్ చేయొచ్చు. ఇఫ్ ఐ అస్యూమ్ x is equal to 3, I can assume x is equal to 4. I can take the value x is equal to 5. సో మ్యాథమెటిక్స్‌లో వేరియబుల్ కెన్ టేక్ ఎనీ వాల్యూ. అవునా కాదా? ఇక్కడ కూడా అంతేలే. వేరియబుల్ విల్ టేక్ ఎనీ వాల్యూ. కెన్ చేంజ్ ఇట్స్ వాల్యూ. ఓకే. ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్. ఎప్పుడు 2 అంతే ఉంటుంది. ఎక్స్ వాల్యూ 3 అయితే దీని ఆన్సర్ 5 అవుద్ది. ఎక్స్ వాల్యూ 4 అవుతే దీని ఆన్సర్ 6 అవుద్ది. ఎక్స్ వాల్యూ 5 అవుతే దీని ఆన్సర్ 7 అవుద్ది. ఓకే. సో ఇక్కడ కాన్స్టెంట్స్ ఇక్కడ 2 అనేది ఉంది కదా! 2 అనే కాన్స్టెంట్‌కి కూడా మనం పేరు ఇవ్వచ్చు. దాన్నే సింబాలిక్ కాన్స్టెంట్ అంటాం. కాన్స్టెంట్స్ పేరు ఎందుకు మేడం అంటే చాలా యూజ్ ఉంటుంది. నేను పోను చెప్తాను. ప్రస్తుతానికి అది ఏంటి అనేది తెలుసుకోండి. అది ఎందుకు వాడతారు అనేది నేను తర్వాత చెప్తాను. ఒకేసారి అన్నీ చెప్పలేం కదా! హాష్ డిఫైన్ అని ఫర్ ఎగ్జాంపుల్ పై అనేది పైకి ఎంతమ్మా వాల్యూ ఉంటుంది? పై వాల్యూ ఎంత? 3.14 కదా! ఓకే. సో 3.14 అనే కాన్స్టెంట్‌కి పేరేం పెట్టాము ఇక్కడ? 3.14 అనే కాన్స్టెంట్‌కి పేరు పై అని పెట్టాం. అర్థమైందా? సో ఇన్‌స్టెడ్ ఆఫ్ 3.14 ఐ కెన్ యూజ్ పై. ఓకేమా? యాహ్! సో దీన్ని సింబాలిక్ కాన్స్టెంట్ అంటాం. అలాంటి ఎన్ని కాన్స్టెంట్స్ అయినా మనం ఇక్కడ డిక్లేర్ చేయొచ్చు. సింబాలిక్ కాన్స్టెంట్స్‌కి ఎప్పుడు సెమీకోలన్ పెట్టకూడదు. ఓకే. దిస్ ఈజ్ సింబాలిక్ కాన్స్టెంట్. ఓకే. సింబాలిక్ కాన్స్టెంట్. ఓకే. దీన్ని కమెంట్ కింద పెడదాం. లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు మనది. ఓకే. సో ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షను, తర్వాత లింక్ సెక్షను, తర్వాత సింబాలిక్ కాన్స్టెంట్ సెక్షను. నెక్స్ట్ కమ్స్ గ్లోబల్ డిక్లరేషన్స్. ఓకే. గ్లోబల్ డిక్లరేషన్స్. ఓకే. గ్లోబల్ డిక్లరేషన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు చూడమ్మా ఇది మెయిన్ ఫంక్షన్. ఇది ఫంక్షన్ అని ఖచ్చితంగా చెప్పాను. అవునా? ఆ ఫంక్షన్ పేరేంటి? మెయినే కదా! ఓకే. ఇది మెయిన్ ఫంక్షన్. ఓకే. ఇది మెయిన్ యొక్క స్టార్టింగ్. ఫంక్షన్ స్టార్టింగ్ ఇది కర్లీ బ్రేస్. ఓకే. ఇది మెయిన్ ఫంక్షన్ యొక్క ఎండింగ్. సో ఈ మెయిన్‌లో రాసేవన్నీ ఇక్కడ ఏమైనా వేరియబుల్ డిక్లేర్ చేశాననుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైనా వేరియబుల్ డిక్లేర్ చేశాననుకో ఇంట్ ఎక్స్. సారీ. ఫ్లోట్ మనం ఏం రాద్దాం? సరే ఫ్లోట్. ఓకే. ఇంట్ ఏ అని డిక్లేర్ చేసాం. ఓకే. ఇంట్ ఏ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం. దీన్ని వేరియబుల్ డిక్లరేషన్ అంటారు. ఇంట్ ఏ అంటే ఏంటి? వేరియబుల్ డిక్లరేషన్. ఆ వేరియబుల్ పేరు ఏ అని అర్థం. ఆ వేరియబుల్ పేరేంటి? ఏ అని అర్థం. ఓకే. సరే ఇక్కడ ఎక్స్ అని రాసాను కాబట్టి ఎక్సే పెడదాం. ఓకే. ఇక్కడ ఎక్స్ అని రాస్తే ఆ వేరియబుల్ పేరు ఎక్స్ అని అర్థం. ఓకే. సో ఈ వేరియబుల్ అనేది ఎక్కడ డిక్లేర్ చేసాం? మెయిన్ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసాం. అవునా? సో ఈ వేరియబుల్‌ని మెయిన్ ఫంక్షన్ లోపలే మనం యాక్సెస్ చేయగలం. ఔట్ సైడ్ ద మెయిన్ ఫంక్షన్ ఇక్కడ నేను ఎక్స్ అనే వేరియబుల్‌ని యాక్సెస్ చేయలేను. ఓకే. సో మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఎప్పుడు వినని వాళ్ళకి చెప్తున్నాను. ఒక వేరియబుల్ అంటే ఏంటంటే ఇంట్ ఎక్స్ సెమీకోలన్ అని రాస్తే ఏం జరుగుద్ది అంటే మన మెమరీలో మా కంప్యూటర్ మెమరీలో ఒక మెమరీ లొకేషన్‌కి ఎక్స్ అని పేరు పెట్టుద్దమ్మా. ఓకే. ఇంట్ ఎక్స్ సెమీకోలన్ అంటే ఏంటి? మన కంప్యూటర్‌లో ఒక మెమరీకి ఎక్స్ అని పేరు పెట్టుద్ది. మరి మేడం ఇంట్ ఏంటి? అంటే దీని అర్థం ఏంటంటే ఈ మెమరీ లొకేషన్‌లో నేను ఇంటీజర్ వాల్యూసే స్టోర్ చేస్తాను అని అర్థం. ఎక్స్ అనే మెమరీ లొకేషన్‌లో నేను ఇంటీజర్ వాల్యూసే స్టోర్ చేస్తాను అని అర్థం. ఇంట్ ఎక్స్ సెమీకోలన్ అని రాస్తే ఏమవుద్ది? మన కంప్యూటర్ మెమరీలో ఒక మెమరీ లొకేషన్‌కి ఎక్స్ అని పేరు పెడుతున్నాము. ఓకే. అండ్ ఈ మెమరీ లొకేషన్‌లో నేను ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేస్తున్నాను అని అర్థం. ఓకే. అది ఈ వేరియబుల్ దీన్నే వేరియబుల్ అంటాం. ఓకే. ఎక్స్ అనేది వేరియబుల్. ఈ వేరియబుల్ ఎక్కడ డిక్లేర్ చేసాము? మెయిన్ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసాము. ఓకే.
మెయిన్ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసాం కాబట్టి ఈ ఎక్స్ వేరియబుల్ మెయిన్ ఫంక్షన్ లోపలే యాక్సెస్ చేయగలము. ఇక్కడ ఎక్స్ మెయిన్ ఫంక్షన్ తర్వాత కానీ ముందు కానీ ఎక్స్ వాల్యూని నేను ఈ మెమరీ లొకేషన్ని నేను యాక్సెస్ చేయలేను. అర్థమైందా? సో ఇది మీ ఇల్లు అనుకోండి అమ్మా. మెయిన్ అంటే మీ ఇల్లు. మీ ఇంటి లోపల డేటాని బయట వాళ్ళు యాక్సెస్ చేయలేరు కదా, అవునా? బయట వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లోకి వచ్చేసి మీ వేరే అదే మీ లాకర్ని కానీ ఏదైనా తెరిచేయగలరా? తెరిచేయలేరు కదా. అలానే యా ఎస్. సో ఈ ఎక్స్ అనేది మెయిన్ ఫంక్షన్ లోపల ఉంది కాబట్టి మెయిన్ ఫంక్షన్ లోపలే యాక్సెస్ చేయగలం. ఈ మెమరీ లొకేషన్ని మెయిన్ ఫంక్షన్ లోపలే యాక్సెస్ చేయగలము. బయట వాళ్ళు ఈ ఎక్స్ వేరియబుల్ని యాక్సెస్ చేయలేరు. ఓకే, యా. కానీ ఇప్పుడు పబ్లిక్గా ట్యాబ్స్ ఉంటాయి, బస్ స్టాండ్లో చైర్స్ ఉంటాయి, అక్కడ ఎవరైనా కూర్చోవచ్చు, అవునా? మన ఇంట్లో చైర్స్లో ఎవరు ఎవరు పడితే వాళ్ళు వచ్చి కూర్చోలేరు కదా, మన ఇంట్లో వాళ్ళే కూర్చుంటారు, అవునా? అవును మేడం. అవును. ఇది చైర్ అనుకోండి. ఎక్స్ అనేది ఒక మెమరీ లొకేషన్ అంటే ఆ మెమరీ లొకేషన్లో డేటా స్టోర్ చేస్తాం, అవునా కదా? సో ఇది చైర్ అనుకోండి. ఎక్స్ అనే చైర్ ఎక్కడుంది? మెయిన్ అనే ఇంట్లో ఉంది. ఆ చైర్ని బయట వాళ్ళు యాక్సెస్ చేయలేరు. మరి బయట కూడా బస్ స్టాండ్ దగ్గర అక్కడ చైర్లు ఉంటాయి కదా, మరి అలాంటి చైర్లు అంటే అందరూ యాక్సెస్ చేసే చైర్స్, అందరూ యాక్సెస్ చేసే వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి అని అంటే మనం ఇక్కడ బయట డిక్లేర్ చేయాలి. దాన్ని గ్లోబల్ డిక్లరేషన్ అంటారు. మనం ఇక్కడ ఏమైనా డేటా ఎక్కడ ఏమైనా వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఇంట్ ఏదైనా గ్లోబల్ది ఏదైనా చెప్పండి అందరికీ. సైజ్, ఓకే, సైజ్ ఓకే. క్లాస్ స్ట్రెంగ్త్, మన క్లాస్ స్ట్రెంగ్త్, ఓకే, క్లాస్ స్ట్రెంగ్త్ ఆఫ్ మై క్లాస్, ఓకే. క్లాస్ స్ట్రెంగ్త్, ఓకే. ఇప్పుడు ఇంటి క్లాస్ స్ట్రెంగ్త్ గ్లోబల్గా డిక్లేర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్ స్ట్రెంగ్త్ ఎంత? ఎంసీసీఎస్ది 23ఏగా, అవునా? అవును. రేపు పొద్దున పెరిగింది అనుకో ఇక్కడే మారుస్తాను అనమాట, ఇక్కడే మారుస్తాను. ఓకే, ఇక్కడ వాల్యూ అనేది అసైన్ చేయలేమమ్మా. 23 అని ఇక్కడ అసైన్ చేయలేము. జస్ట్ క్లాస్ స్ట్రెంగ్త్ పద్దాకలా మారుతుంది కదా, అవునా కాదా? మన క్లాస్ స్ట్రెంగ్త్ పద్దాకలా మారుతుంది కదా. పైన డిక్లేర్ చేశాను అనుకో ఈ క్లాస్ స్ట్రెంగ్త్ అనే వేరియబుల్ని, ఓకే. ఎప్పుడు మారితే అప్పుడు నేను దాన్ని అసైన్ చేసుకోవచ్చు. ఎవరు పడితే వాళ్ళే అసైన్ చేసి దాన్ని యాక్సెస్ చేసుకొని, అట్లా కాదులే, ఓకే. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడే పెట్టేసుకుందాం. ఇంటి క్లాస్ స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా ఇప్పుడు? 23 ఎంసీసీఎస్ది, ఓకే. అట్లా ఎవరు పడితే వాళ్ళు కాదు. ప్రస్తుతానికి నేను ఏం చేశాను, గ్లోబల్గా ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, దాని పేరు క్లాస్ స్ట్రెంగ్త్, ఓకే. దాని పేరు క్లాస్ స్ట్రెంగ్త్. దాంట్లో వాల్యూ ఎంత పెట్టాను నేను? 23, ఓకే. రేపు పొద్దున ఏరో మళ్ళీ థర్డ్ కౌన్సిలింగ్లో ఎక్కువ మంది వస్తే దాన్ని ఇక్కడ మారుస్తాను అనమాట. సో పైనే ఉండటం వల్ల ఈజీగా మార్చచ్చు. అది సెకండ్ థింగ్. ఎవరైనా మార్చచ్చు. మెయిన్ ఫంక్షన్ లోపల రాస్తే మెయిన్ ఫంక్షనే యాక్సెస్ చేయగల అనే బాధ లేదు. ఇది బయట రాశాను కాబట్టి ఎవరైనా మార్చచ్చు. అది మీకు ప్రోగ్రామింగ్ బాగా వచ్చాక ఇంకా బాగా అర్థమవుద్ది. ప్రస్తుతానికి నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ఇక్కడ పైన మెయిన్ ఫంక్షన్ పైన రాస్తే దాన్ని గ్లోబల్ డిక్లరేషన్ అంటారు, ఓకే. ఇప్పుడు ఇంట్ క్లాస్ స్ట్రెంగ్త్ అన్నాను కదమ్మా, అంటే ఏంటి? ఒక వేరియబుల్ క్రియేట్ అయింది, ఓకే. అంటే ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అయింది, దానికి మనం పేరు పెట్టిన పేరేంటి? క్లాస్ స్ట్రెంగ్త్ అని పేరు పెట్టాం, ఓకే. క్లాస్ స్ట్రెంగ్త్ అనేది పేరని పెట్టాం, ఓకే. దీనికి ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అయింది, దానికి మనం ఏం పేరు పెట్టాం? క్లాస్ స్ట్రెంగ్త్ అని పేరు పెట్టాం. ప్లస్ దాంట్లో వాల్యూ కూడా ఇక్కడే ఇచ్చేయచ్చు, నో ఇష్యూస్, ఓకే. ఈజ్ ఈక్వల్ టు 23. సో డేటా ఏం పెట్టాం? ఆ వేరియబుల్ మెమరీలో 23 అని పెట్టాం ప్రస్తుతానికి, ఓకే. సో యూ ఆల్ నో 23 ఈజ్ ఎ ఇంటిజర్ వాల్యూ దట్, ఓకే. సో ఇంట్ అంటే ఏంటి? ఆ మెమరీ లొకేషన్లో ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేయగలం. Of course you know that 23 is a integer, so I'm going to store this 23 in this memory called class strength, okay. So the name antamu, what is this section? Yeah, let me delete it. What is this section? This section name antamma cheppali.
Global declaration section. Global declaration. Okay. Is it clear? Is it clear? What are the different sections that I have taught you as of now? దీన్ని ఏమంటారు చెప్పండి? డాక్యుమెంటేషన్ సెక్షన్. నెక్స్ట్ ఈ రెండింటిని ఏమంటాం మనం? చెప్పాలి. దీన్ని ఏమంటాం? లింక్ సెక్షన్. దీన్ని వెరీ గుడ్, డాక్యుమెంటేషన్ సెక్షన్. సో అన్ని ప్రోగ్రామ్కి ఈ సెక్షన్స్ ఉండక్కర్లేదమ్మా. ఖచ్చితంగా లింక్ సెక్షన్లో ఒక్క లైన్ అయినా ఉంటుంది. ఓకే, సింబాలిక్ కాన్స్టెంట్స్ ఉండక్కర్లేదు అన్ని ప్రోగ్రామ్స్కి. అన్ని ప్రోగ్రామ్స్కి గ్లోబల్ డిక్లరేషన్ ఉండక్కర్లేదు. ఓకే, యా. తర్వాత వచ్చేసేది ఏంటి? మెయిన్ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేది ఏంటి? మెయిన్ ఫంక్షన్. ఓకే అమ్మా, ఈ సెక్షన్తో పాటు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి, సెకండ్ కౌన్సిలింగ్లో జాయిన్ అయిన వాళ్ళకి వేరియబుల్ అంటే ఏంటి అని చెప్పాను. ఓకే, వేరియబుల్ అంటే ఏంటి? ఒక మెమరీ లొకేషన్కి పేరు ఇవ్వటం. ఓకే, వేరియబుల్ అంటే ఏంటి? ఒక మెమరీ లొకేషన్కి పేరు ఇవ్వటం. ఇక్కడ ఒక మెమరీ లొకేషన్కి క్లాస్ 10 అని పేరు ఇచ్చాము. ఇక్కడ ఇంకో మెమరీ లొకేషన్కి ఎక్స్ అని పేరు ఇచ్చాము. ఓకే, ఈ మెమరీ లొకేషన్లో ఏం స్టోర్ చేద్దాం, ఇంటిజర్ స్టోర్ చేస్తామా అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. మనం ఈ మెమరీ లొకేషన్లో ఇంటిజర్ స్టోర్ చేస్తాం. ఈ ఎక్స్ అనే మెమరీ లొకేషన్లో కూడా మనం ఇంటిజర్సే స్టోర్ చేస్తాం. ఎక్స్ట్రా ఇక్కడ ఏంటంటే ఈ మెమరీ లొకేషన్ క్లాస్ స్ట్రెంత్లో మనం 23 స్టోర్ చేసామని మెన్షన్ చేసాం. ఓకే, యా. నెక్స్ట్ కమ్స్ ద మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్లో డిక్లరేషన్స్. ఇవన్నీ డిక్లరేషన్స్ అంటే ఏంటి? డిక్లేర్ చేసాం కదా, వేరియబుల్ని డిక్లేర్ చేసాం అంటున్నా కదా ఇందాక నుంచి, అది డిక్లరేషన్ సెక్షన్. ఓకే, డిక్లరేషన్ సెక్షన్. నెక్స్ట్ కమ్స్ మామూలుగా ఎగ్జిక్యూటబుల్ పార్ట్. ఓకే, ఎగ్జిక్యూటబుల్ పార్ట్ ఇది అంటే స్టేట్మెంట్స్ ఏదైతే మనం సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుందో ఆ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూటబుల్ పార్ట్. ఓకే, ఎస్. నెక్స్ట్ అమ్మ, ఇప్పుడు దాకా మీరు మెయిన్ ఫంక్షన్లోనే రాశారు. ఈ మెయిన్ ఫంక్షన్ కింద మనం వేరే ఫంక్షన్ని రాయొచ్చు. ఓకే, వేరే అదర్ ఫంక్షన్స్ రాయొచ్చు. ఈ ప్రింట్ఎఫ్ అనేది ఏంటి? ఆల్రెడీ డెన్నిస్ రిచ్చి రాశాడని చెప్పాను కదా, సి ప్రోగ్రామ్ రాసిన అతను రాసేసాడు ప్రింట్ఎఫ్ ఫంక్షన్. కాదు, నేను చెప్పాను కదా, పెద్ద ప్రోగ్రామ్ అయితే ఒక్కళ్ళే చేయలేరు, దాన్ని మాడ్యూల్స్ కింద డివైడ్ చేయాలి అని చెప్పాను కదా. యా, ఆ ఫంక్షన్స్ అన్నీ మనం ఇక్కడ రాయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద చిన్న అంటే ఒక 100 లైన్స్ రాయాలి అనుకున్నప్పుడు ఆ 100 లైన్స్ ఆఫ్ కోడ్ని నేను 5గురికి ఇచ్చాను అనుకో, ఒక్కొక్కళ్ళు ఎన్ని లైన్స్ రాస్తారు? 100 లైన్స్ రాయాలి. 20. ఓకే, సో ఫస్ట్ ఒక స్టూడెంట్ 20 లైన్స్ తన ఒక ఫంక్షన్లో రాశాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫంక్షన్ రాద్దాం మనం? ఫంక్షన్ పేరు సమ్ రాద్దామా? సమ్ వద్దు. ఓకే, ఏదైనా రాద్దాం. ఈవెన్ ఆర్ ఆడ్ చెక్ చేసేది వద్దు, అది కొంచెం కాంప్లెక్స్ అవుద్ది. ఓకే, సమ్ ఆఫ్ 2 నంబర్సే రాద్దాం. ఓకే, సో అది సమ్ ఆఫ్ 2 నంబర్స్ చేసే ఫంక్షన్ అనుకో. స్వాపింగ్ అంటే ఇంకొంచెం కాంప్లెక్స్ అవుతుంది, సమ్మే చేద్దాం. ఓకే, ఆ ఫంక్షన్ పేరు సమ్. ఓకే, సమ్ చేయాలంటే 2 నంబర్స్ ఉండాలి కదా. ఆ 2 నంబర్స్ ఇది రాసుకుందాం, ఇంట్ ఏ ఇంట్ బి. ఓకే, సో మరి సమ్ చేసింది. ఓకే, ప్రస్తుతానికి ఇంట్ అని రాద్దాం. మెయిన్కి ముందు ఇంట్ రాసాం కదా, అది రిటర్న్ టైప్ అంటారమ్మా. దాని గురించి నేను ఫోన్ చెప్తా. ఓకే, ఇక్కడ ఇంట్ మెయిన్ అని రాసాం కదా, ఇంట్ అని రాసాం కదా, రిటర్న్ టైప్ అంటారు. దాని గురించి ఇప్పుడే చెప్తే కన్ఫ్యూజన్ వస్తుంది. ప్రస్తుతానికి ఇంట్ తర్వాత ఆ ఫంక్షన్ పేరు మెయిన్ అని రాసాం కదా, అట్లానే ఇక్కడ కూడా ఇంట్ అని రాసాం, ఆ ఫంక్షన్ పేరు సమ్ అని రాసాం. కానీ సమ్ చేయాలంటే నాకు 2 వేరియబుల్స్ కావాలి కాబట్టి
సమ్ చేయాలి అంటే 2 నంబర్స్ కావాలి కదా! ఒక నంబర్ ఏమో ఏలో స్టోర్ చేశాను. ఇంకో నంబర్ ఏమో బిలో స్టోర్ చేశాను. ఓకేనా? ఓకే. ఇది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అనంటే యాడ్ చేస్తుంది. a ప్లస్ bని యాడ్ చేస్తుంది. ఏలో ఉన్న వాల్యూని బిలో ఉన్న వాల్యూని యాడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ రిజల్ట్. సో ఒక మెమరీ లొకేషన్ దానికి పేరు రిజల్ట్ అని పెట్టాం. సో రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి. ఏలో ఉన్న వాల్యూని బిలో ఉన్న వాల్యూని యాడ్ చేసి రిజల్ట్ అనే మెమరీ లొకేషన్లో పెట్టాం. ఓకే, రిటర్న్ రిజల్ట్. ఆ రిజల్ట్లో ఉన్న వాల్యూని రిటర్న్ చేసాం. రిటర్న్ అంటే ఏంటి? తిరిగి ఇచ్చాం, అంతే కదా. రిటర్న్ అంటే ఏంటి? తిరిగి ఇచ్చాం. ఎవరికి తిరిగి ఇచ్చాం? ఎవరికి తిరిగిస్తుంది సమ్ ఫంక్షను? ఎవరైతే దాన్ని కాల్ చేస్తారో, ఎవరైతే దీన్ని పిలుస్తారో, ఈ ఫంక్షన్ని పిలుస్తారో వాళ్ళకి ఏమి ఇస్తుంది? రిజల్ట్లో ఉన్న వాల్యూని రిటర్న్ ఇస్తుంది. ఓకే, ఇది మెల్లిగా చెప్తాను మళ్ళీ. ఓకే, ఈ సెక్షన్ని మనం ఏమంటామంటే సబ్ ప్రోగ్రామ్ సెక్షన్. ఇక్కడ నుంచి బిగిన్ అయ్యేది ఏంటి అంటే సబ్ ప్రోగ్రామ్ సెక్షన్. ఇక్కడ నుంచి బిగిన్ అయ్యేది ఏంటి? సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ ఆర్ మాడ్యూల్స్, డిఫరెంట్ మాడ్యూల్స్. ఓకే, సో మళ్ళీ ఇంకోసారి మెల్లగా చెప్తాను. ఏంటి అంటే పెద్ద ప్రోగ్రామ్ ఇస్తే దాన్ని నేను మాడ్యూల్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్కరికి ఇస్తానని చెప్పాను కదా, అవునా? సో ఆ మాడ్యూల్స్ అన్ని రాస్తారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టూడెంట్, ఒక స్టూడెంట్ రాశాడు. ఓకే, ఇది ఒక స్టూడెంట్ రాశాడు. ఇంకో ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ ఇంకో స్టూడెంట్ రాశాడు. ఓకే, ఇది ఒక మాడ్యూల్. ఓకే, ఇది ఇంకో మాడ్యూల్ నేను రాయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో స్టూడెంట్ రాసిన మాడ్యూల్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. సో ఈ మాడ్యూల్స్ అన్నీ నేను ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. ఈ మెయిన్ ఫంక్షన్లో నేను ఏం చేస్తాను? ఆ మాడ్యూల్స్ అన్నిటినీ కాల్ చేస్తాను. ఓకే, సమ్ ఫంక్షన్ని కాల్ చేసా చూడండి. ఇక్కడ సమ్ ఫంక్షన్ని కాల్ చేసా. సో సో నేను నలుగురు స్టూడెంట్స్ని 4 మాడ్యూల్స్ రాయమన్నాను కదా. ఆ 4 మాడ్యూల్స్ని నేను ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో కాల్ చేసుకుంటాను. ఓకే, ఇది అర్థం కాదమ్మా ఇప్పుడే మీకు. ఓకే, దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఎటుకు రాశాను కదా, ఉంచేద్దాం అలాగా. ఓకేనమ్మా. సో సబ్ ప్రోగ్రామ్ సెక్షన్లో ఏముంటాయంటే ఒక్కొక్క స్టూడెంట్ రాసిన మాడ్యూల్స్ ఉంటాయి ఆర్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకేమ్మా. సో ఇది ఫంక్షన్ 1. మనం సమ్ అనేది ఏంటి? ఒకటి ఫంక్షన్ 1. ఓకే, ఫంక్షన్ 1. తర్వాత ఇంకో స్టూడెంట్ రాసింది ఫంక్షన్ 2, ఇంకో స్టూడెంట్ రాసింది ఫంక్షన్ 3, ఇలా ఉంటాయి ఎక్సెట్రా. ఓకే, సో దిస్ ఈస్ ద అలా అండ్ సో ఆన్. ఎన్ని ఫంక్షన్స్ రాస్తే ఎన్ని మాడ్యూల్స్ ఉంటే అన్ని మాడ్యూల్స్ మనం ఇక్కడ రాయాలి. సో అన్ని ప్రోగ్రామ్స్కి ఈ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ ఉండదు. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్కి సబ్ ప్రోగ్రామ్ సెక్షన్స్ ఉంటాయి. మనం రాసేవి ఇప్పుడు అంతా రాసింది చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కాబట్టి సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ అనేది ఉండదు. ఓకే, యా, ప్రస్తుతానికి తీసేద్దాం, ఇది మీకు కన్ఫ్యూజన్ వస్తుంది అంతే. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ఎ సి ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఓకే, యా, వాట్ ఈస్ దట్? ఫస్ట్ వన్ ఈస్ ద డాక్యుమెంటేషన్ సెక్షన్, second is link section, then symbolic constant, global declaration section, main function లో declaration part. ఓకే, తర్వాత ఎగ్జిక్యూటబుల్ పార్ట్ కింద ఈ 3. ఓకే, తర్వాత మెయిన్ ఎండ్ అయిపోయింది. తర్వాత సబ్ ప్రోగ్రామ్ సెక్షన్లో ఓకే ఎన్ని ఫంక్షన్స్ ఉంటే అన్ని ఫంక్షన్స్ 1, ఫంక్షన్ 2, ఫంక్షన్ 3 అండ్ సో ఆన్ ఫంక్షన్ n. ఎనీ డౌట్స్ ఇన్ దిస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? యా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, ma'am. No. Okay. Yeah. Shall we proceed? Huh?
Yes, ma'am. Yeah. So let me see how many students are there as at present. 11 మందే ఉన్నారు. ఓన్లీ ఎంసీసీఎస్ఏ అమ్మా. డేటా సైన్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వచ్చారా? రాలేదు. వీళ్ళ క్లాస్ ఎప్పుడైపోద్దో. ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఈ డిఫరెంట్ సెక్షన్స్. లోపల నేను మెసేజ్ పెడతాను. ఒకసారి చాలా చెప్పాను కదా, అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నేను ఈ లోపల అడ్జస్ట్ చేసుకుంటా. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. యా యా ఓకే. సో so that is about the structure of a C program that I just taught you. So when you are executing a C program, first what you will do, you will first write the program, then you will compile the program. Okay, what you will do first, while executing a C program, structure of a C program అయిపోయింది. While executing a C program, ఒక్క నిమిషం ఉండమ్మా. Okay, so executing a C program. Program. What is the first thing you do? What is the first thing you do? First, you will write the program. What is the second thing you do? Compile the program. Oh, no? Compile ఏం చేస్తుంది? కంపైలర్ ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ జీడీబీలో ఈ స్టెప్స్ కనిపించవమ్మా. మీకు ఆన్లైన్ జీడీబీలో ఈ స్టెప్స్ కనిపించవు. ఓకే, వన్ మూమెంట్ హియర్. కంపైల్ ద ప్రోగ్రామ్ అంటే మనం రాసిన హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, కంపైల్ అవ్వకపోతే అర్థం ఏంటంటే ఎర్రర్స్ ఉన్నాయి. ఎర్రర్స్ అనేది రెక్టిఫై చేస్తే అప్పుడే కంపైల్ అవుద్ది. కంపైల్ అయిపోయాక మనం ఏం చేస్తాం? మ్యామ్ మీ వాయిస్ వినిపించట్లేదు. పూర్తిగానా? కొంచెం లోగానా? అసలు వినిపించట్లేదా అమ్మా? కొంచెం వినిపించట్లేదా? లైట్ గా మా వినిపిస్తుంది బానే. మా ఎంతమందికి వినిపించట్లేదమ్మా? అందరికి వినిపించట్లేదా? నాకు ఇక్కడ బాగానే కనపడుతుంది. వినిపిస్తుంది మ్యామ్. అంటే కింద పడిపోద్దమ్మా. నేను టైప్ చేస్తుంటే కింద పడిపోద్ది మైక్రోఫోను. ఓకే మ్యామ్. ఓకే, యా. ఫస్ట్ ఓకే, ఇది నేను ఇది ఆన్లైన్ జీడీబీలో అయితే మీకు కంపైలేషన్ కనిపించదమ్మా. నేను ఈ డెవలపర్ C++ అనే సాఫ్ట్వేర్ చూపిస్తున్నాను మీకు. ఓకే ఓకే, ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాసామనుకో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాపీ పేస్ట్ చేద్దాం. ఇప్పుడు టైప్ చేస్తే మైక్రోఫోన్ కింద పడిపోద్ది. సో ఐ విల్ కాపీ పేస్ట్ ఇట్. ఇట్స్ నాట్ దట్ ఐ కెనాట్ రైట్ ఏ ప్రోగ్రామ్, జస్ట్ ఐల్ కాపీ ప్లేస్. ఓకే, ఇట్స్ వర్క్ అవుదేమో చూద్దాంలే. ఇదిగో. ఓకే, రైటింగ్ ది ప్రోగ్రామ్. మనం ఇప్పుడు నేను రైట్ చేశాను, ప్రోగ్రామ్ రాశాను. ఓకే, యా, దీన్ని తీసేద్దాం. సమ్ అనే ఫంక్షన్ తీసేసాం కదా. ఓకే, ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటి రైటింగ్ ఏ ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు కంపైల్ చేస్తున్నాను. ఓకే, యా, కంపైల్ చేస్తే అడుగుద్ది ఫస్ట్ సేవ్ చేయాలి. అది సేవ్ చేశాకే అది సేవ్. ఓకే, ఎర్రర్స్ ఏమి చూపించలేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేస్తాను. ఓకే, ఇంటి బదులు IT అని రాశాను. ఓకే, ఎగ్జిక్యూట్.
ఏంటది? యా చూడండి కంపైల్ అయ్యి ఏమంది ఇది చూడండి కంపైల్ అవ్వలేదు ఎందుకు అంటే నేను హ్యాష్ ఇంక్లూడ్ పెట్టలేదు కాబట్టి సారీ అవునా ఇది కంపైల్ అవ్వలేదు కంపైల్ అవ్వకుండా ఇది ఎర్రర్ చూపించింది ఎందుకు అంటే ఏం ఎర్రర్ వచ్చింది అని అంటే నేను హ్యాష్ ఇంక్లూడ్ పెట్టలేదని ఎర్రర్ చూపించింది ఓకే యా హ్యాష్ ఇంక్లూడ్ పెట్టలేదని ఎర్రర్ చూపించింది చూసారా ఇది కంపైల్ అవ్వలేదు సరే హ్యాష్ ఇంక్లూడ్ పెడదాం ఓకే ఆన్లైన్ జీడీబీలో ఇలా ఈ స్టెప్స్ కనిపించవమ్మా అందుకనే ఇది నేను వేరే సాఫ్ట్వేర్ వాడుతున్నాను హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఇప్పుడు పెట్టాను పెట్టి ఎగ్జిక్యూట్ మెన్యూలో కంపైల్ కొడుతున్నాను ఇప్పుడు చూడండి కంపైల్ అయిపోయింది ఎర్రర్స్ ఏమీ రాలేదు చూడండి ఎర్రర్ 0 వార్నింగ్ 0 అని చూపిస్తుంది ఓకే ఇప్పుడు కావాలని ఇంటిలో ఎంత తీసేద్దాం ఓకే ఇప్పుడు చూడండి ఎర్రర్ చూపిస్తుంది కంపైల్ చేస్తున్నాను కంపైల్ చేస్తే చూడండి ఎర్రర్ చూసావా రెడ్ కలర్లో కనపడుతుంది ఓకే సో ఫస్ట్ మనం రైట్ చేస్తాం ప్రోగ్రామ్ని రాస్తాం తర్వాత ఏం చేస్తాం మనం కంపైల్ చేస్తాం కంపైల్ చేస్తే ఈ కోడ్ అంతా లో లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అయిపోతుంది తర్వాత మనం చేయం కానీ తర్వాత ఏం చేస్తుందంటే రన్ వాట్ హ్యాపెండ్ రన్ చేస్తే ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఇలా రన్ అనగానే ఏం చేస్తుందంటే అరే ఆటోమేటిక్గా లింక్ చేస్తుంది ఇక్కడ printf అనే ఫంక్షన్ని కాల్ చేసాం కదా ఆ printf ఫంక్షన్ stdio.h లో ఉంది కదా ఈ ఫంక్షన్ కోడ్కి ఈ printf ఫంక్షన్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి కదా మరి printf ఫంక్షన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే అది లింక్ చేయాలన్నమాట సో మనం రాసేటప్పుడు మనకు కనిపించేది రైటింగ్ ఏ ప్రోగ్రామ్ ఓకే ఆన్లైన్ జీడీబీలో అయితే ఇది కంపైలింగ్ ద ప్రోగ్రామ్ కూడా కనపడదు మీకు ఓకే అది రన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా యువర్ ప్రోగ్రామ్ విల్ బి లింక్డ్ విత్ ద ఫంక్షన్స్ దట్ యు హ్యావ్ యూజ్డ్ ఓకే linked with the functions your program is linked with the functions that you have used like printf function తో లింక్ చేయటం ఈ ప్రోగ్రామ్ ని printf function ని లింక్ చేయాలి కదా printf ఫంక్షన్ మనం వాడాం కదా అది సో లింకింగ్ అవుద్ది నెక్స్ట్ స్టెప్ ఏంటి లింకింగ్ ద ప్రోగ్రామ్ with functions that are needed that are used linking the program with functions that are used from C library. Okay, C library మనం వాడిన ఫంక్షన్ printf తో మన ప్రోగ్రామ్ని లింక్ చేస్తుంది తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తుంది ఈ స్టెప్ మనకు కనిపించకపోవచ్చు కానీ లోన జరుగుద్దమ్మా ఇంటర్నల్లీ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ okay these are the steps for executing of a C program. So in this class I have taught you structure of a C program. I also taught you what are the steps involved in executing of a C program. Okay, in the next class I will teach you in detail how this execution happens. In detail explanation అనేది only for your knowledge. Okay, ఇది as it is మీరు రాయాల్సిన అవసరం లేదు. Okay ma? Okay, ma'am. Yeah, that's it now. So let me see any response from data science students. Just now, madam. Okay. Okay, ma. So MCCA students can leave. I will repeat the same thing for the data science students. Okay. Or else, yeah, I will teach them again. Let me close the session. Okay. యా నేను ఇప్పుడు చెప్పిన నోట్స్ పంపిస్తాను ఒకసారి నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు దాన్ని చూసుకొని రండి సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద నెక్స్ట్ క్లాస్ బికాస్ ద నెక్స్ట్ క్లాస్ ఈస్ కంటిన్యూషన్ ఆఫ్ టుడేస్ క్లాస్ ఓకే నేను డేటా సైన్స్ వాళ్ళకి రేపు చెప్తానులేమ్మా ఇప్పుడు వద్దులే ఓకే లెట్ మీ ఎండ్ ద సెషన్ నౌ